హలో గైస్, వెల్కమ్ టు కేడిపి ప్రసాద్ గాస్. ఈరోజు ఏంటంటే మట్కా మూవీ అయితే రివ్యూ అయితే చెప్పబోతుంది అనమాట. మట్కా మూవీ అయితే మాత్రం అంటే కొన్ని కొన్ని మూవీస్ ఉంటాయి, వాటి గురించి అయితే చెప్పడం పర్లేదు, కానీ మట్కా మూవీ గురించి అయితే మాత్రం మన స్టోరీ అయితే బయట అయితే చెప్పలేం. అంటే ఆ రకంగా అయితే ఉండద్ది అనమాట. ఎందుకంటే ఈ మూవీ అనేది ఒక బయోగ్రఫిక్ కాన్సెప్ట్. బయోగ్రఫీ ఒక పర్సన్, అంటే ఎవరైతే టాటా గ్రోట్ అంటే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఒక ప్యాక్ ఆట అంటే ఏంటి, జూదం అనేది బాగా అయితే ఆడుతుంటారు అనమాట. ఆయన ఒక బయోగ్రఫీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇలాంటి మూవీస్ చిల్డ్రన్స్ చూసినప్పుడు కొద్దిగా వాళ్ళు అలవాటు చేసుకుంటారనే ఒక ఐడియా తో అయితే మనం వెళ్తాం. కాబట్టి ఈ మూవీని చిన్న పిల్లలకి అయితే మాత్రం చూపించడం అయితే అంతగా అయితే చేయకూడదని నా ఉద్దేశం. పెద్దోళ్ళు అయితే చూసుకున్నా పర్లేదు. నార్మల్ గా ఇది సినిమాలు అయితే ఎంకరేజ్ చేస్తే ఏమైందంటే ఇంకా జూదం ఆడే వాళ్ళు అయితే పెరుగుతారనమాట. ఈ రకంగా మనమైతే మాత్రం అడించినట్టు అవ్వదు, ఇంకా దాన్ని ఇంకా ఇంక్లూడ్ చేసినట్టు అయితే అయ్యింది. ఈ మూవీలో మొత్తం ఆయన యొక్క బయోగ్రఫీ అయితే మాత్రం ఉంటుంది అనమాట, ప్రతి ఒక్కటి కూడా. అయితే ఇప్పుడు అలాంటి మూవీ అని అయితే మాత్రం ఇప్పుడైతే మనం ఎంకరేజ్ చేస్తే చాలా కొద్దిగా బ్యాడ్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీ మొత్తానికైతే మాత్రం కొద్దిగా పర్లేదు, బాగానే ఉంది. వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ఇక కాన్సెప్ట్స్ అయితే మాత్రం చూస్తే మాత్రం ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా వరుణ్ తేజ్ గారు బాగానే చేశారు, కానీ అసలు ఆ క్యారెక్టర్స్ ఎందుకు అనేది అయితే మాత్రం మనకైతే అనిపించింది అనమాట మూవీ చూసినప్పుడు అయితే మాత్రం. ఇంకా తర్వాత హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగా అయితే ఉంది. ఇక తనకి ఇంకా మంచి రోల్, ఇంకా మంచి ఒక సినిమా మంచి ఇంకా రైటర్స్ లాంటివి కొన్ని కొన్ని ఇస్తే ఇంకా బాగా మెరుగుపడతారనమాట అని అని మనకైతే అర్థమైంది అనమాట. ఆ రకంగా అయితే ఉంటుంది. ఇక ఓవరాల్ గా మూవీ అయితే చూసుకుంటే ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఇలాంటి మూవీస్ అయితే మాత్రం ఎంకరేజ్ చేస్తే ఏంటంటే చిన్నపిల్లలు కూడా నేర్చుకొని ఇంకా ఈ మట్కా మూవీలో ఉన్నటువంటి వరుణ్ తేజ్ లాగైనా కానీ ఇంకా బయట అయినటువంటి టాటా గ్రోవర్స్ కానీ ఈ రకంగా అయితే మాత్రం వాళ్ళైతే తయారైతే అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మెయిన్గా ఏంటంటే మాత్రం కొద్దిగా జూదం సినిమాకి సంబంధించిన అయితే మాత్రం ఎంకరేజ్ అయితే చేయకూడదని నేనైతే చెప్తున్నాను. ఈ మూవీ అయితే ఏ రేటెడ్ మాత్రం సర్టిఫికేట్ కాదు, కానీ ఏ సర్టిఫికేట్ అయితే మాత్రం వచ్చినట్టుగా అయితే మాత్రం నేనైతే చెప్తున్నాను. యూఏ అనమాట ఇది సంథింగ్. కానీ ఏదైతే కానీ ఈ మూవీ అయితే మాత్రం ఓవరాల్ గా అయితే మాత్రం ఓకే పర్లేదు, బాగానే ఉంది. ఈ మూవీ చూసినట్లయితే మాత్రం థియేటర్లో అయితే మాత్రం ఇప్పుడు కూడా ఆడుతుంది కాబట్టి చూడండి. ఒక నార్మల్ గా అయితే ఎంకరేజ్ అయితే మాత్రం చేయొద్దని నేనైతే చెప్తున్నాను ఇలాంటి మూవీని అయితే మాత్రం. ఓకే గైస్, ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా అయితే ఉండండి. బెల్ ఆన్లో పెట్టుకుని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్.